హాయ్ మేడం. హాయ్ రమ్య. 8 వసంతాలు మూవీ చూసారా? చూసానమ్మా. నిజంగా ఒక అమ్మాయిని ఎంత అద్భుతంగా క్యారెక్టర్ని కానీ, యాటిట్యూడ్ కానీ, లవ్ కానీ అంత బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేయాలో అంత ప్రొజెక్ట్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఆ మూవీ చేశాక? అసలు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఎంజాయ్ చేస్తాను, నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సినిమాల నుంచి కూడా. కానీ ఈ మధ్య కాలంలో వెళ్ళిన ఏ సినిమా నాకు నచ్చలేదు. వెళ్తాను, ఇంకా బయటికి రావడం ఇష్టం లేక పడుకుండిపోతాను. కానీ ఈ ఒక్క సినిమా థియేటర్కి వెళ్ళలేదు, అందరూ బాగుంది అంటున్నారని నెట్ఫ్లిక్స్లో వచ్చిందంటే చూసా. అసలు ఎంత నచ్చిందంటే, అండ్ పర్టికులర్గా ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఈ రోజుల్లో అని చూపించారు. ప్రేమ, పెళ్ళి ఇవే జీవితం అనుకుని యూత్ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయిని చూసి అందరు నేర్చుకోవాలమ్మా, ఆ క్యారెక్టర్ని. అదే అమ్మాయి ఇన్ ద సెన్స్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క లేడీగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, పర్టికులర్గా సెల్ఫ్ డిఫెన్స్. మనం ఎందుకమ్మా అందరి మీద ఆధారపడాలి? మనకు కూడా చిన్నప్పుడంతా తండ్రి ఉంటాడు, తర్వాత భర్త ఉంటాడు, తర్వాత పిల్లలు ఉంటారు, తర్వాత మనవలు ఉంటారు. వై? మనం అందరిలాంటి హ్యూమన్ బీయింగే కదా, జంతువులకి ఏమైనా అలా ఉన్నారా? మరి మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎందుకు భయం? సెల్ఫ్ డిఫెన్స్ రాదు కాబట్టి. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. మనమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాళ్ళని అలా పెంచుతున్నారు. అలా పెంచొద్దు అమ్మాయిని. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. అమ్మాయి అబ్బాయి అని కాదు, ప్రతి ఒక్కరికి రావాలి, పర్టికులర్గా అమ్మాయికి. బికాజ్ ఫిజికల్లీ కొంచెం వీక్ ఉంటాం కాబట్టి వీ షుడ్ నో ద టెక్నిక్స్. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే టెక్నిక్స్ మనకు తెలియాలి. అయిపోయిన తర్వాత నిర్భయ అని ఇంకొకటని గొడవలు చేయడం కాదు. అమ్మాయిలాగా ఉండాలి. ఇంకొకటి, ఒక మెయిల్ ఒక ఫీమేల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే ఎంత ప్యూర్గా ఉండొచ్చు అనేది కూడా దాంట్లో చూపించారు. చాలా బాగా చూపించారు. ఈవెన్ అందులో నీకేమి కలిసి పెళ్ళిళ్ళు చేయడాలు లేవు. అది మెయిన్ టార్గెట్ పెట్టుకోలేదు డైరెక్టర్ ఆర్ రచయిత. ఎంతసేపు రిలేషన్షిప్ గురించి చెప్పారు. వాళ్ళ అమ్మ అంటది ఒక మాట, ఎవరినైనా లవ్ చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు మా అబ్బాయి గురించి అంటే. కానీ అమ్మాయి ఏమంటది, అవసరమైతే లవ్ వదిలేసుకుంటా కానీ నిన్ను వదులుకొని ఉంటా. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. అంటే మనం పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలో చెప్పారు. అలా నా తల్లి ఏం చేసింది, అర్థం చేసుకుని ఈ అమ్మాయి మనసు ఏంటో ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంది, దానికి వెయిట్ ఇచ్చింది. సో రిలేషన్స్ ఎలా ఉండాలి అన్నది ఎంత చక్కగా చెప్పారు. అలాగే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అబ్బాయి వెనక పడతాడు, పాప అమ్మాయి పడదు, కానీ చేస్తాడు. ఈ అమ్మాయి కూడా కన్విన్స్ అవుతుంది ఆ అబ్బాయి చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్కి. అమ్మాయి ఎప్పుడు నా గురించి కాశ్మీర్ రా అని అనదు, అతనే వెళ్తాడు. నీ కెరియర్ నెగ్లెక్ట్ చేయని చెప్పి అమ్మాయి చెప్పదు, అతనే చేస్తాడు. కానీ ఫైనల్గా ఆ అమ్మాయిని వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి పరిగెట్టుకెళ్తే చీప్గా మాట్లాడుతుంది. అప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, నేను ఎప్పుడు అడగలేదు, నీ కెరియర్ ఆగిపోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు, ఆపుకున్నది నువ్వు. ఎవ్వరి గురించి ఎవరు ఏమో అయిపోరువారని అది మనం అనుకుంటాం అంతే. ఎవరిని చెడ్డోళ్ళని చేయొద్దు. ఏదైనా తప్పు జరిగిందంటే నీకు నువ్వు బ్లేమ్ చేసుకో తప్ప ఎవరిని బ్లేమ్ చేయొద్దు, నీకు నువ్వే కారణం. అలాగే నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదని తెలిసింది, నేను ఎందుకు వెనక పెడతా, నువ్వు ఎక్కడికైనా వచ్చేస్తామో నా గురించి అంటాడు, నేను ఎందుకు పడతాను. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించింది. నాకు ఇష్టం లేకపోతే గాలికి కూడా నా ఒంటి మీద చున్ని నీ మీద పడదని చెప్పింది. ఎంత బాగా నచ్చిందంటే నాకు. ప్రతి అమ్మాయి అలా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అన్నది చాలా బాగా చూపించారు. అవును, ఈ మధ్యకాలంలో లవ్ ఫెయిల్యూర్స్ అయితే సఫర్ అవ్వడం, లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా చీప్ అని ఫీల్ అయిపోవడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అది కాదు మనం ఉండాల్సింది అనేది ప్రొజెక్ట్ చేశారు. అండ్ అలాగే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ కూడా చూపించారు. దాంట్లో ఒక అబ్బాయికి ఐఫోన్ కొనిస్తుంది, అబ్బాయి ఫారెన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కోసం తన డైమండ్ రింగ్ ఇచ్చేస్తుంది. ఎంత బాగా చూపించారు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. అంటే అబ్బాయి అబ్బాయికి చేస్తే పెద్దగా తప్ప అంటారు, కానీ ఒక అమ్మాయి చేస్తే లవ్ ఉంది అనేస్తారు. అంటే బికాస్ ఆఫ్ జెండర్ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ప్యూర్ ఉండకూడదా? ఉండొచ్చు. ఈ రోజుల్లో అంత కోఎడ్, అందరూ చదువుకుంటున్నారు, ఎవరెవరికి ఎందుకు నచ్చుతారో తెలియదు. ఈ ప్రపంచంలో ప్యూర్ ఉంది ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే పేరెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ మాత్రమే.
మోస్ట్ ఇంపార్టెంట్ అందులో బాగా చూపించింది మేడం, గురువు శిష్యుల మధ్య రిలేషన్ అసలు ఎలా ఉండాలి అనేది. నిజంగా ఆ అమ్మాయి గురువుకి ఇచ్చిన వెయిట్ అసలు, అంటే అమ్మాయిలు అయితే శ్మశానానికి వెళ్ళకూడదా, చితుముట్టకూడదా, ఎవరు చెప్పారు? అది వాళ్ళకి అనిపించాలి మేము చెయ్యాలి అని. మా మదర్ పోయినప్పుడు నేను వెళ్ళానమ్మా, నాకు వెళ్ళాలి అనిపించింది, వెళ్ళాను. నాకేమైపోయింది, నేను బాగానే ఉన్నాను కదా. దీనివల్ల ఏదో అరిష్టం జరిగిపోదు. అవన్నీ మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అమ్మాయిలు తట్టుకోలేరు ఎమోషనల్గా అని అలా పెట్టారేమో, కానీ అలా ఏమి ఉండదు. మనకి నిజంగా చేయాలని ఉంటే చేయొచ్చు. అమ్మాయి గుండు కొట్టించుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. ఈవెన్ గోల్డ్ చైన్ ఇచ్చేసింది మా గురువుగారి పేరు మీద. ఈ రోజుల్లో గురువు మీద జోకులు వేసుకుని వాళ్ళని చీప్గా చూసే రోజుల్లో కూడా గురువు అంటే ఏంటి, ఆ గురువు కూడా ఈ అమ్మాయికి కరాటే నేర్పించడానికి ఎంత హెల్త్ బాగోకపోయినా వచ్చి ఈ అమ్మాయిని ట్రైన్ చేస్తాడు. అలాగే నువ్వు ఫిజికల్ కానీ ఎమోషనల్ గాను బాగానే ఉన్నావు, కానీ భగవద్గీత అన్నదాన్ని కూడా చాలా హైలైట్ చేశారు. అమ్మాయి యాక్చువల్లీ అబ్బాయిలు అందరూ చుట్టుముట్టేసి పట్టేసుకుంటారు. అమ్మాయికి గుర్తొచ్చేది ఏంటి అప్పుడు ఆ టైంలో మోటివేషన్ ఏమిచ్చింది? భగవద్గీత. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఆస్పెక్ట్ని టచ్ చేశారు. సో అందుకని కొంతమంది కామెంట్ చేస్తున్నారు స్లోగా ఉంది, ఇంకొకటి రైటర్ సంజయ్, అతని క్యారెక్టర్, అతను కూడా అతనికి ఎవరైతే పాత్ చూపించారో ఆమె నేమ్ని ముందే యాడ్ చేసుకున్నాడు. ప్యూర్ రిలేషన్. అలాగే ఆ అమ్మాయిని ఏదో ఏడిపించి బాధ పెట్టి వెనక పడలే, ఆ అమ్మాయి తన వైపు చూసేలాగా నిలబడ్డాడు. ఎంత బాగా చూపించాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి కూడా చెప్పాడు, లవ్ చేసినంత మాత్రాన వాళ్ళతోనే కలిసి ఉండాలని లేదు, ఆ జ్ఞాపకాలు చాలు అని. ప్రతి దాన్ని 8 yearsలో ఏం జరిగింది అని చెప్పి ఇయర్ని వసంతంతో కంపేర్ చేసి కంక్లూజన్ ఇచ్చారు. అలాగే ఆయన ఒక స్టోరీ రాశాడు, రాణి మాలిని అని. అందులో కూడా ఆ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఏదైతే హీరోయిన్ ఉందో, అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రాస్టిట్యూట్స్కి కూడా మనసు ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరైనా అన్నం తిన్నావా అని అడిగితే వాళ్ళకి తను సంపాదించిన డబ్బులన్నీ ఇచ్చేస్తుంది, అతనే నమ్ముకుంటుంది. అతను ఎంత చీప్గా చూసినా కూడా అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని దాన్ని ఉన్నతంగా మలిచాడు. అవును, నిజంగా సూసైడ్ చేసి చచ్చిపోయి ఉండొచ్చు, కానీ చచ్చిపోకల్లా. ఎవడో ఏదో అన్నాడని మనం చచ్చిపోవడం ఏంటి, మన లైఫ్ అంతం చేసుకోవడం ఏంటి, పిచ్చి కదా అది. అని ప్రతి ఆస్పెక్ట్ చాలా బాగా చూపించారు. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, పిల్లలకు కూడా చూపించారు. రైట్, థ్యాంక్ యూ. చూసారు కదా 8 వసంతాలు. నిజంగా ఇప్పటి కాలంలో వచ్చిన మూవీస్లో బ్యూటిఫుల్ మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.